ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనము. కుమ్మరి జిగటమండితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకి యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండ చేశాను. ప్రియమైన వర్లారా, మరి కుమ్మరి వాని ఇంటికి మనం వెళ్ళినప్పుడు మరి అక్కడ ఎన్నో కుండలు విరగొట్టబడి ఉంటాయి, పగలగొట్టబడి ఉంటాయి ఎన్నో. కానీ కుండను చేస్తున్నప్పుడు కూడా ఆ కుమ్మరి చేతిలో మట్టి విడిపోతూ ఉంటుంది. కానీ ఆ కుమ్మరంట ఆ మట్టిని మరలా తీసుకుంటాడంటండి. తీసుకుని తనకు యుక్తమైనట్టుగా మరొక కుండని చేస్తాడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలు వారలారా, కుమ్మరి మంటికి చేసినట్లుగా నేను మరలా మిమ్మల్ని చెయ్యలేనా అని. మరి ఆ దేవాది దేవుడు పరమ కుమ్మరి అండి. మనము విడిపోయిన వారిగా ఉన్నా, చెదిరిపోయిన వారిగా ఉన్నా, దేవుడు ఒక బలమైన పాత్రగా, అందమైన పాత్రగా ఆయన మలచగలడు. విరిగిపోయిన ప్రతి ముక్కని కూడా ఆయన కలపగలడు, ఒక నూతనమైన పాత్రగా మలచగలడు. అటువంటి సామర్థ్యము ఆ దేవాది దేవుడి దగ్గర ఉన్నదండి. కావున ఆయన పరమ కుమ్మరిగా ఉన్నాడు. ఒక బలమైన పాత్రగా చేయబడాలన్నా, లేకపోతే దేవుని చేతిలో పనికొత్తే పాత్రగా ఉండాలి అన్నా మొదట ప్రభు చేతుల్లోనికి వెళ్ళాలి. నలగగొడుతున్నప్పుడు కానీ, విరగగొడుతున్నప్పుడు కానీ ఓర్చుకోవాలండి. మట్టి ఎంతగానో నలగగొట్టబడుద్దండి కుమ్మరి చేతిలో. అప్పుడే ఒక అందమైన పాత్ర, ఒక అందమైన రూపం అనేది ఆ యొక్క కుమ్మరి చేతిలోంచి బయటకు వస్తుంది. కావున విరిగిన, నలిగిన స్థితిలో ఉన్న మరి దేవుడి యొక్క చేతుల్లోనికి మనం వెళ్ళినప్పుడు అత్యంత విలువైన వారముగా దేవుడు మారుస్తాడు. ఎన్నో విరిగిపోయిన భాగాలు నీ జీవితంలో ఉండొచ్చేమో, కానీ దేవుని చేతిలో ఉంటే అందమైన పాత్రలుగా, వాడుకోదగిన పాత్రలుగా తిరిగి ఆయన రూపుదిద్దుతాడు. కావున మరి ప్రభువు చేతిలో ఉంటేనే, ప్రభు చేతిలో లేకపోతే ఆ పాత్రలుగా మనం వెళ్ళలేం, అవ్వలేం. ఒక అందమైన రూపము, బలమైన పాత్ర అనేది రాదు. కాబట్టి ఉదయకాలం ముందు ఒకసారి ఆలోచించండి, మరి నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మలుచు తండ్రి అని ప్రభు చేతికి అప్పగించుకోవాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.